ఎలా అనిపిస్తుంది అన్న? సూపర్ అన్న, అసలు మామూలుగా ఉండదు. సాంగ్స్ ఎలా అనిపించాయి? సాంగ్స్ ఇప్పుడు ఎన్టీఆర్ది ఉంటుంది, అది ఓన్లీ థియేటర్ ఎక్స్పీరియన్స్. అది ఎన్టీఆర్ రితిక్ రోషన్ ఎవరు బాగా అనిపించారు? ఆబ్వియస్ ఎన్టీఆర్ అన్న. ఎన్టీఆర్ డాన్స్లో ఎన్టీఆర్ మించినాడు ఎవడు ఉండడు. సో ఎన్టీఆర్ ని ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తావు? ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తాం, వాళ్ళకే తెలవాలి అన్న. ఒక్కసారి వాటిలో ఆ సాంగ్ చూసిన తర్వాత ట్రోల్ చేసే వాళ్ళే ఆపేస్తారు, మూసుకొని కూర్చుంటారు. సో ఎలా అనిపిస్తుంది భయ్య వార్డు? సూపర్ అన్న, సూపర్. ఎన్టీఆర్ లుక్స్ ఎలా అనిపిస్తున్నాయి? చాలా బాగుంది అన్న. ఒక కొత్త లుక్ అనే చెప్పాలా. ఎన్టీఆర్ ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తాం? ట్రోల్ చేసే వాళ్ళందరూ ఎవరో చేస్తూ ఉంటారు భయ్య, ఏం చెప్పినా కానీ మంది ఎన్టీఆరే. జై ఎన్టీఆర్. సో ఎలా అనిపిస్తుంది భయ్య? ఆల్ గుడ్ బ్రో. ఎన్టీఆర్ లుక్స్ ఎలా అనిపించాయి? సూపర్. చాలా మంది వెయిటింగ్ చేస్తున్నారు ఎన్టీఆర్ అన్న కోసం, ఎలా అనిపిస్తుంది? అంటే చాలా డేస్ తర్వాత ఈవెంట్ కదా, సో ఫ్యాన్స్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్. సో సినిమా బ్లాక్ బస్టర్ కొడుతుందా? 100%. మీకు ఎలా అనిపిస్తుంది అన్న? సో ఎలా అనిపిస్తుంది? కాలర్ ఎగరేస్తాం కాలర్ ఇస్త్రీ చేపించుకొని వచ్చారా? సింపుల్ వాడు కాలర్ ఎగరేస్తాం, వేరే మాటలు ఏముండవు. జై ఎన్టీఆర్. లుక్స్ ఎలా అనిపించాయి ఎన్టీఆర్వి? అన్న లుక్స్ గురించి మాట్లాడడం ఏం లేదన్న. అక్కడ మా ఎన్టీఆర్ ఎక్కడున్నా సరే, ఎలా ఉన్నా సరే ఒకటే లెక్క ఉంటాడు. వేరే దేవుడు కానీ అసలు మేము ఊహించుకోలేము, అంతే. సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు ఎన్టీఆర్ని. ట్రోలర్స్కి ఒకటే చెప్తాం భయ, మేము ఏం లేదు, మీకు గుద్దలు దమ్ముంటే మీరు ఫ్యాన్ పేజ్ లేపుకోండి, లేదనుకో సైలెంట్ అయిపోండి. అదే ఎన్టీఆర్ దగ్గరకు వస్తే జాతిని దెంగేస్తాం, దెంగితే దేవరా అంటారు, అంతే. ఎలా అనిపిస్తుంది తమ్ముడు? బ్రో ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది అన్న? బ్రో ఎలా అనిపిస్తుంది బ్రో?